సో యాజ్ యూజువల్ మనం లాస్ట్ వీడియోలో సోప్ కనెక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పేసిన. ఇప్పుడు ఏటీపీ కనెక్షన్. సో నావిగేషన్ ఏంటి, డిజైన్ సెక్షన్, హోమ్ బటన్ నుంచి డిజైన్ సెక్షన్ నుంచి కనెక్షన్స్లో క్రియేట్ కనెక్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సెర్చ్ బార్లో ఏటీపీ అని టైప్ చేస్తే ఏటీపీ అడాప్టర్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఒరాకిల్ ఏటీపీ. ఇక్కడ మనం ఒక పేరు ఇద్దాం, నార్మల్ ఒక సూటబుల్ నేమ్ ఇద్దాం. ఓకే, సూటబుల్ నేమ్ ఇచ్చేసిన, ట్రిగర్ ఎండింగ్లో క్రియేట్ కొట్టేసిన. ఇప్పుడు కనెక్షన్ మనకి ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇవి ఆప్షనల్ ప్రాపర్టీస్ అనమాట. హోస్ట్, పోర్ట్, సర్వీస్ నేమ్ ఇవి ఉంటే ఇచ్చేసేయండి. ఇక్కడ వ్యాలెట్, మనము సిక్వెల్ డెవలపర్లో కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు వ్యాలెట్ అప్లోడ్ చేసి దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం కదా, సేమ్ అదే అనమాట ప్రాసెస్. ఆ వ్యాలెట్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ వ్యాలెట్ పాస్వర్డ్, డేటాబేస్ సర్వీస్ నేమ్, దాని పాస్వర్డ్ ఇచ్చేసి టెస్ట్ కొట్టేస్తే 100% అయిపోతుంది. నెక్స్ట్ సేవ్ కొట్టేసేయాలి. అలా కాకుండా ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, జేడీబీసీ బేసిక్ అథెంటికేషన్లో మీకు వ్యాలెట్ ఇవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ డేటాబేస్ సర్వీస్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి టెస్ట్ కొట్టేస్తే 100% అయిపోతే మీ కనెక్షన్ క్రియేట్ అయినట్టే. సేవ్ కొట్టేసుకోండి. ఓకే, ఇంకేముంది, థర్డ్ ఆప్షన్ సిగ్నేచర్. దీనికి చాలా ఉంటుంది, రీజియన్ అని, టెనెన్సీ ఐడి అని, కంపార్ట్మెంట్ ఐడి అని. సో ఇది మనము నార్మల్గా క్రియేట్ చేయము. నార్మల్గా మనం యూజ్ చేసేది అంటే ఇది కానీ ఇది కానీ. ఓకే, వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ త్రూ వెళ్ళండి, వ్యాలెట్ లేకపోతే ఇలా వెళ్ళండి. మీకు ఇస్తారు వాళ్ళు కనెక్షన్ డీటెయిల్స్, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మీరు ఏటీపీ కనెక్షన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ క్రియేట్ అన్ ఏటీపీ కనెక్షన్ ఇన్ Oracle Integration Cloud. I hope you understand what I am trying